దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే, దేవుడు సృష్టిని చేయాలని తలంచుకున్నప్పుడు మొట్టమొదటిగా దేవుడు తలంచినటువంటి తలంపులో పుట్టినటువంటి వాడు తండ్రి. దేవుడు సృష్టిని చేయాలనుకుని తలంచినప్పుడు ఆ తలంపుల్లో ముట్టినటువంటి వాడే తండ్రి. అందుకనే ఆదికాండం 1:26 అంటాడు కదా, మన పోలిక చొప్పున మన స్వరూపమునందు నరులను చేద్దామని అనుకున్నాడు. నరుని తయారు చేసిన తర్వాత నరుని గాఢ నిద్రని కలుగజేసి ప్రక్కటి ఎముకలోంచి ఒక ఎముకను చీల్చి తనకి సహకారిగా ఉండుటకు నారిని తయారు చేశాడు. ఆమె స్త్రీ అంటే తల్లి. అంటే దేవుని సృష్టిలో మొట్టమొదట సృజింపబడిన వారు ఎవరంటే తండ్రి. ఆ తర్వాతగా తండ్రి నుంచి దేవుడు తల్లిని తీశాడు. తండ్రి తల్లి వచ్చిన తర్వాత దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి ఈ భూమిని నింపండి అని దేవుడు తండ్రిని తల్లిని ఆశీర్వదిస్తాడు. అంటే తండ్రికి ఉన్న విలువ ఏంటంటే, దేవుని దృష్టిలో మొట్టమొదటి తలంపులో నుండి పుట్టినవాడే తండ్రి. మొట్టమొదటి ఆలోచన నుండి పుట్టినవాడే తండ్రి. అంటే సృష్టి మీద దేవుడు ఎవరికి అధికారం ఇచ్చాడంటే తండ్రికి అధికారం ఇచ్చాడు. అంటే సృష్టి మీద అధికారం ఇచ్చాడు కదని సృష్టి మీద పూజించడానికి తండ్రి అర్హుడు కాదు, కానీ పరమ తండ్రి అనగా ఈ సృష్టిని అంతటిని సృజించిన పరమ తండ్రి మాత్రమే ఆ సృష్టి అంతటి మీద అధికారం కలిగి ఉండి, ఈ లోకంలో నరుడిగా సృష్టింపబడిన తండ్రికి ఆధిపత్యాన్ని ఇచ్చాడు. అంటే సృష్టి మీద ఆధిపత్యం ఎవరికి ఉందంటే, ఈ లోకంలో మట్టితో సృజించబడి దేవుని జీవం చేత నింపబడిన మొట్టమొదటి తండ్రికి దీని మీద అధికారం ఇచ్చాడు. రాను రాను అది ఏమవుతూ ఉందంటే, దేవుడు ఒక కుటుంబ వ్యవస్థను పెట్టాడు. ఆ కుటుంబ వ్యవస్థ పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశములు ఏంటంటే, ఒక కుటుంబం అంటే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని తలంచి ఒక స్త్రీని జతపరిచిన తర్వాత, వారిరువురు కూడా సంపూర్ణత పొందుకున్న తర్వాత వారి గర్భవాస నుండి దేవుడు సంతానాన్ని కలగజేసి వారిని ఒక కుటుంబంగా తయారు చేసి ఆ కుటుంబానికి యజమానిగా ఎవరిని ఉంచాడంటే తండ్రినే ఉంచాడు. అంటే తండ్రికి కలగజేసినటువంటి బాధ్యత కానీ తండ్రికి ఇచ్చినటువంటి అధికారం కానీ ఏంటంటే, దేవుని దృష్టిలో ఎంతో విలువైనటువంటి ఒక కుటుంబానికి హెడ్ ఆఫ్ ది హౌస్ ఎవరిని పెట్టాడంటే తండ్రినే పెట్టాడు. అందుకనే చూడండి, మనం ఇంగ్లీష్లో ఫాదర్ అంటాం, అదే భర్తనైతే కనుక హస్బెండ్ అని అంటాం. ఇంగ్లీష్లో హస్బెండ్ అని భర్తను అంటూ ఉంటాం. హస్బెండ్ అనే మాట ఎక్కడి నుంచి పుడుతుందంటే హౌస్ ప్లస్ బ్యాండ్. ఇప్పుడు చూడండి, మన తలకి ఎయిర్ బ్యాండ్లు పెడతాం. తలకి ఎయిర్ బ్యాండ్లు ఎందుకు పెడతాం? ఆ వెంట్రుకలు చెదిరిపోకుండా కట్టడి చేయడానికి బ్యాండ్ పెడతాం. అంటే ఈ బ్యాండ్ పెట్టడం వలన ఆ హెయిర్ ఏమవుతుందంటే ఒక అందంగా కనపడడం కానీ, లేదా ఒక వరుసలో ఉండడం కానీ, ఒక అలంకారంగా ఉండడం కానీ, ఆ విలువ ఎప్పుడు వస్తుందంటే, జుట్టు విరిపేసుకుంటే ఏమంటారో చాలా రకాల మాటలు అంటూ ఉంటాం కదా. కానీ చక్కగా బ్యాండ్ పెట్టారనుకోండి, ఆ జుట్టు అందంగా ఉంటుందా, విరబూసుకుంటే అందంగా ఉంటుందా? ఈ మధ్యన ఫ్యాషన్లు అయిపోయినాయి. కానీ ఫ్యాషన్ అయిపోయినా పైన బ్యాండ్ పెడతారు, క్లిప్పుని తెచ్చి దాన్ని ఏం చేస్తున్నారో బంధిస్తున్నారు. కానీ ఆ హెయిర్ బ్యాండ్ ఎప్పుడైతే పెడతామో ఆ జుట్టు ఏమవుతుందంటే, హెయిర్ ఏమవుతుందంటే ఒక ఆర్డర్ వస్తుంది, ఒక క్రమం వస్తుంది. ఎప్పుడైతే ఆ బ్యాండ్ పెడతామో ఒక అందం వస్తుంది. ఎప్పుడైతే ఆ బ్యాండ్ పడతామో డస్ట్ అంతా, రోడ్డు మీద వచ్చే డస్ట్ అంతా కూడా జుట్టు అంతటికి పట్టదు. మీరు విరబూసుకున్నారంటే రోడ్డు ఇదంతా చెత్త చెదారము దుమ్మంతా కూడా జడకే ఉంటుంది. అంటే ఆ జుట్టుకి బ్యాండ్ ఏం చేస్తుంది అంటే ఒక కాపుదలని ఇస్తుంది, ఒక అందాన్ని తీసుకొస్తుంది, ఒక అలంకరణ తీసుకొస్తుంది, చూడడానికి చాలా రమ్యంగా కనపడుతూ ఉంటుంది. అలాగే కుటుంబానికి కూడా దేవుడు హౌస్ ప్లస్ బ్యాండ్ అంటే కుటుంబానికి కట్టడి చేయడానికి, కుటుంబాన్ని నడిపించడానికి, కుటుంబాన్ని గైడ్ చేయడానికి, కుటుంబంలో ఆశీర్వాదాలు పొందుకోవడానికి దేవుడు ఎవరిని మూల కారణంగా పెట్టాడంటే తండ్రినే మూల కారణంగా పెట్టాడు.
ఆ తండ్రి హస్బెండ్ అయిన తర్వాతే తండ్రి అవుతాడు. హస్బెండ్ అంటే ముందు బ్యాండ్ చేస్తాడు, ఆ తర్వాత కుటుంబాన్ని ఆశీర్వదించిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే ఆ కుటుంబంలో ఆశీర్వాదాల చేత తృప్తిపరుస్తూ ఉంటాడు. అంటే ఒక తండ్రి ఏం చేయాలంటే కుటుంబాన్ని తన కంట్రోల్లో పెట్టుకోవాలి. తండ్రి కుటుంబాన్ని ఏం చేయాలంటే కుటుంబానికి ఆదర్శంగా ఉండాలి. తండ్రి కుటుంబాన్ని ఏం చేయాలంటే ఒక క్రమ పద్ధతిలో నడిపించాలి. తండ్రి కుటుంబాన్ని ఏం చేయాలంటే ఒక మాదిరి జీవితాన్ని నడిపించాలి. తండ్రికి ఇవ్వబడిన బాధ్యతలో సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు ప్రభు అయితే కుటుంబానికి శిరస్సు ఎవరో తెలుసా? తండ్రే. ఎఫెసీ పత్రికలో అంటాడు, సంఘమునకు క్రీస్తు శిరస్సైనలాగునా భార్యకి శిరస్సు ఎవరంటే భర్త. అనగా ఈరోజు తండ్రుల దినోత్సవాన్ని జ్ఞాపం చేసుకుంటున్నటువంటి మనము తండ్రి శిరస్సుగా ఉన్నాడు. అది ఎవరికంటే భార్యకు శిరస్సుగా ఉన్నాడు. భార్య ద్వారా కలిగినటువంటి బిడ్డలకి కూడా శిరస్సే. అంటే కుటుంబానికి శిరస్సు ఎవరున్నారు? ఇప్పుడు తండ్రి ఉన్నాడు. ఇప్పుడు ఈ తండ్రి అయినటువంటి శిరస్సు క్రమంగా ఉంటే కుటుంబం కూడా ఎలా ఉంటుంది? క్రమంగా ఉంటుంది. ఈ తండ్రి అయినటువంటి శిరస్సు ఆలోచన విధానంలో ఒక క్రమంగా కుటుంబాన్ని నడిపిస్తే కుటుంబం క్రమ పద్ధతిలో ఉంటుంది. సంఘాన్ని పోషించాల్సినటువంటి తండ్రి క్రమ పద్ధతిలో భయభక్తులు కలిగి దేవుని ఎడల ఆశీర్వాదాలు పొందుకునే స్థితిలో దేవునికి లోబడి జీవిస్తే కుటుంబం అంతా కూడా ఆశీర్వాదకరంగానే ఉంటుంది. కానీ రోజున మనం చూస్తున్నాం సంఘాల్లో ఏమైపోతుందంటే స్త్రీలు ఎక్కువ మంది ఉంటారో తండ్రులు తక్కువ మంది ఉంటారు. అంటే ఇప్పుడు చెప్పండి, తండ్రి దేవునితో కనెక్ట్ అయి ఉన్నాడంటారా? తండ్రి దేవునికి లోబడ్డాడంటారా? తండ్రి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నారంటారా? అంటే తండ్రి దేవునికి లోబడకపోయినా, తండ్రి దేవుని ఎడల భయభక్తులు లేకపోయినా, తండ్రి దేవుని చిత్తానుసారం నడకపోయినా కుటుంబ పరిస్థితులు ఎలాగ ఉంటాయంటే విచ్ఛిన్నమైపోతూ ఉంటాయి. ఎందుకంటే తండ్రికి అప్పగించిన బాధ్యత ఆ కుటుంబానికి నమ్మకస్తుడిగా దేవుడు అప్పగిస్తున్నాడు తండ్రికి. మనం అనుకుంటాం మనకు బిడ్డలు పుట్టారంటే ఇది నా శక్తి అనుకుంటాం. సారీ, మనల్ని ఎప్పుడైతే దేవుడు జతపరిచాడో, జతపరిచిన తర్వాత జతపరచబడినటువంటి భార్య భర్తల మీద ఒక నమ్మకముతోటే దేవుడు వారిని తల్లిదండ్రులుగా చేస్తాడు. ఒక నమ్మకముతో దేవుడు భార్య భర్తలుగా ఉన్న వారి ఇరువురిని కూడా తల్లిదండ్రులు చేస్తాడు బిడ్డలను అనుగ్రహించి. అది మన శక్తి కాదు, మన కష్టార్జితం కాదు, మన శ్రమ కాదు. అది దేవుడు మన మీద కలిగి ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి ఆ బిడ్డల్ని లోకానికి రావడానికి మనల్ని ఎన్నుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడానికి కన్య అయిన మరియను ఎన్నుకున్నాడు. అది సూపర్ న్యాచురల్ ప్రక్రియ. అది కన్య గర్భవతి అవడం ఏంటండి? కానీ ఆమె ద్వారా రావాలి. కన్యగా వస్తేనే, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో వస్తేనే ఆయన దేవుడు అవుతాడు. అంతేగాని యోసేపు మరియలకు పుడతాయని దేవుడు కాడు. ఎందుకంటే ఆయన శరీరధారిగా ఆదాము ద్వారా వచ్చినటువంటి పాపానికే వారసుడు అవుతాడు ఆయన. కానీ ఆయన పుట్టింది పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించాలంటే ఒక కన్యక కావాలంటే కన్య అయినటువంటి మరియను దేవుడు ఎన్నుకున్నాడు. అలాగే ఈరోజు మనకు అనుగ్రహింపబడిన బిడ్డలు కూడా లోకానికి రావడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడంటే భార్య భర్తలు ఉన్నటువంటి మనల్ని ఎన్నుకొని ఆయన ఆశీర్వాదం వలన మనం తల్లిదండ్రులుగా మార్చబడ్డాం. అంటే ఇప్పుడు బిడ్డలు ఎవరో? అందుకని అంటాం ఇది దేవుడిచ్చు బహుమానం అని. ఎందుకంటాం తెలుసా? ఇది నా కష్టమానం బిడ్డలనే, ఇది నా శ్రమానం, ఇది దేవుడిచ్చిన బహుమానం. అందుకనే గర్భఫలము యెహోవా ఇచ్చిన బహుమానం, ఆయన ఇచ్చిన గిఫ్ట్. అది ఆ గిఫ్ట్ని ఎలా హ్యాండిల్ చేయాలి మనం? రే నువ్వు సంపాదించుకొచ్చిన రారా, నేను శుభ్రంగా ఇంట్లో తినేసి తాగేసి ఉంటాను. దేవుడు అంతకే ఇవ్వలేదు బహుమానం మనకి. దేవుడు ఆ బహుమానం ఎడల ఒక విలువ కలిగి ఉన్నాడు. దేవుడు ఆ బహుమానాల ఎడల ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ఏదో తెలుసుకుని ఆ ప్రణాళిక ప్రకారం మనం వాళ్ళని జీవించేటట్టుగా మనం మాదిరికరంగా ఉంటే దేవునికి మహిమ అంట కుటుంబము. ఈ రోజున మనం ఏం చేస్తున్నామని తెలుసా? హస్బాండ్ కుటుంబాన్ని కట్టడి చేయాల్సినటువంటి తండ్రులు దేవునికి దూరంగా ఉంచున్నారు. 128వ సంకీర్తనలు అంటాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు
ఇలాగూ ఆశీర్వదించబడును, నిత్యముగా నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవిస్తూ. ఎవరి గురించి రాస్తున్నాడు? ఆ స్టార్టింగ్ వర్డ్ ఎవరి గురించి రాస్తున్నాడు? ఒక హౌస్కి హెడ్ అయినటువంటి తండ్రిని గురించే రాస్తున్నాడు. కుటుంబానికి శిరస్సు అయినటువంటి తండ్రిని గురించే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, యెహోవా యందు భయభక్తులు గలవాడు. ఆ గలవాడు దగ్గర తండ్రిని పెట్టండి. యెహోవా యందు భయభక్తులు గల తండ్రి ఇలాగూ ఆశీర్వదించబడును. ఎలాగ ఆశీర్వదించబడతారంటే, నిత్యముగా నీ చేతుల కష్టార్జితమును నీవు నీ కుటుంబం అనువేస్తారు. నిత్యముగా నీ కష్టార్జితమును నీవు నీ కుటుంబము అనుభవిస్తారు. ఈ రోజున చూడండి, మనం సంపాదిస్తున్నాం. మనం సంపాదించిన సంపాదన ఎలా ఉందంటే, చిల్లి సంచులో చిల్లరలాగే ఉంటుంది. వస్తున్న డబ్బు ఏమైపోతుందో తెలీదు, సంపాదన ఏమైపోతుందో తెలీదు, ఆశీర్వాదాలు ఏమైపోతున్నాయో తెలీదు, లోటు, లేమి, అప్పులు. కారణం ఏంటంటే, హెడ్ ఆఫ్ ది హౌస్ దేవునికి లోబడకపోవడం, దేవుని ఎడల భయభక్తులు లేకపోవడాన్ని బట్టే. అందుకని అంటాడు, యెహోవా యందు భయభక్తులు గల తండ్రి ఇలాగ ఆశీర్వదించబడును, నిత్యముగా ఆయన కష్టార్జితం ఆయన కుటుంబం మాత్రమే అనుభవిస్తుంది. నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. చూడండి, దేవుడు ఎన్ని అవార్డ్స్ ఇస్తున్నాడు. ఎవరికి ఇస్తున్నాడు తెలుసా? హెడ్ ఆఫ్ ది హౌస్ తండ్రికే ఇస్తున్నాడు ఆశీర్వాదాలన్నీ. మొట్టమొదటి ఆశీర్వాదం తండ్రికి ఎట్టాడా, తల్లికి ఎట్టాడా, బిడ్డలకి ఎట్టాడా? తండ్రికే పెట్టాడు ఆ యొక్క ఆశీర్వాద కీర్తనలో. ఆ తర్వాత అంటాడు, నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉంటుంది. ఎప్పుడు ఉంటుందో తెలుసా? ఫలించు ద్రాక్షావళిగా. భార్య చర్చికి వెళ్తేనే, భార్య ప్రార్థన చేస్తేనే కాదు, నీవు భయభక్తులు కలిగి దేవునికి లోబడి దేవుడు అప్పగించినటువంటి బాధ్యతను క్రమంగా నెరవేరిస్తే నీతో పాటు నీ భార్య ఫలించే ద్రాక్షవల్లిగా ఉంటుంది. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు. ఆ కీర్తనంతో చదివితే నీ పిల్లలను నీవు అంటే ఆ కుటుంబం ఎలాగుంటుందంటే, దేవునికి మహిమకరంగా ధన్యకరమైనటువంటి కుటుంబంగా ఉంటుంది. ఆ మొదటి వచనమే మనము లోబడతలేదు ఈ రోజున. యెహోవా యందు భయభక్తులు కలిగేటువంటి తండ్రి ఇలాగ ఆశీర్వదించబడును, యెహోవా యందు భయభక్తులు గల కుటుంబము ఇలాగ ఆశీర్వదించబడును. ఆ కీర్తన అంతా కూడా ఆ తండ్రి లోబడకపోతే కుటుంబం ఆశీర్వాదాలు చూడలేదు. హౌస్ బ్యాండ్ ఉండాల్సినటువంటి తండ్రి ఆ కుటుంబాన్ని కట్టడి చేయకపోతే, ఆ కుటుంబానికి మాదిరికరంగా లేకపోతే, ఆ కుటుంబాన్ని నడిపించలేకపోతే, ఆ కుటుంబాన్ని పోషించలేకపోతే, ఆ కిందన్న కుటుంబం ఏమైపోద్దో తెలుసా? చెల్లాచెదురైపోతుంది. దేవుని తర్వాత అత్యధికమైనటువంటి ఘనతనిచ్చినటువంటి ఎవడంటే కుటుంబానికి తండ్రే. ఆ తండ్రే దేవునికి లోబడక, దేవునికి మాదిరికరంగా దేవునికి లోబడి దేవుని ప్రణాళికలో జీవించకపోతే ఆ కుటుంబ వ్యవస్థ నాశనమైపోతుంది. అపవాది ప్రణాళిక అదే. ఆయన ఉద్దేశం ఏంటంటే, కుటుంబ వ్యవస్థ అంట ఆయనకి సాక్షిగా నిలబడాలంట. ఎవరికి సాక్షిగా తెలుసా? అధికారులు ప్రధానులు ఎదుట మనం, అంటే అధికారులు అంటే అపవాది సంబంధాలు ఎదురుగా మనము దేవునికి సాక్షులుగా నిలబెట్టాలనేది దేవుడి ప్రణాళిక అంట. అంటే ఒక కుటుంబాన్ని దేవుడు చూపించాలనుకుంటున్నాడు. ఉదాహరణ, యోబు కుటుంబం ఉందే. యోబు కుటుంబాన్ని దేవుడు ఎలా చూపించాడు? అపవాది వచ్చి అంటుంది, అన్ని కలిగి ఉన్నాయి కాబట్టి నీవంటే భయభక్తులు కలిగి ఉన్నాడు, నువ్వు అన్ని తీసేసి చూడు, నిన్ను దూషించకపోతే అడిగాను అంటుంది అపవాది. దేవుడు అన్నాడు, పరీక్షించుకో, కాకపోతే ఒక కండిషన్, అతని ప్రాణానికి ఏమన్నా జరిగితే ఊరుకొని అన్నాడు. అపవాది శోధించడం మొదలెట్టింది. అతనికి ఉన్న సంపదనంతా తెస్తూ మొదలెట్టింది. అతనికి ఉన్న ఆస్తిపాస్తులన్నీ తీయడం మొదలెట్టింది. అతని సంతానాన్ని కూడా, చివరికి తనకు కలిగి ఉన్న బిడ్డల్ని కూడా తీసేసింది. అయినప్పటికీ యోబు అంటాడు, నేను భూమి మీదకి ఎలాగొచ్చానో అలాగే వెళతాను అవసరమైతే. ఒంటి నిండా గాయాలు, ఒంటి నిండా కురుపులు, భయంకరమైనటువంటి స్థితులు కూడా యోబు దేవుని విడిచిపెట్టేవాడిగా కనపడతలేదు. అందుకనే దేవుడు ఏం చేస్తాడంటే, ఆ శోధన అంతా అయిపోయింది. ఇప్పుడు ఎవరు నెగ్గారు? అపవాది నెగ్గిందా, దేవుడు నెగ్గాడా? దేవుడు అంటున్నాడు, ఇదిగో 2 ఆశీర్వాదం పొందుకో. యోబు భక్తి జీవితం, శ్రమలు, కష్టాలు సమస్తము కోల్పోయాడు. 0 లెవెల్కి వెళ్ళిపోయాడు.
ఎక్కడ కూడా దేవుని దూషించలే. ప్రతిరోజు కూడా దేవునికి అర్పణలు అర్పించడమే, దేవునికి బలియాగం అర్పించడమే. అది మాదిరికరమైన జీవితం. యోబు 1వ అధ్యాయంలో ఓ మాట ఉంటుంది, 3వ వచనం 4వ వచనం చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడు, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవుని యందు భావక్తులు కలిగి చెడుతనమును విసర్జించుడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7 గొర్రెలను 3000 ఒంటెలను 500 జతల ఎద్దును 500 ఆడు గాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండేను. గనుక తూర్పు దిక్కున జనులందరూ అత్తడే గొప్పవాడిగా ఉండేను. అతని ఆస్తి వివరాలు చెప్పాడు. పనివాళ్ళు కూడా ఉన్నారు. ఏనాటి చరిత్ర? అబ్రహాం కంటే ముందున్న చరిత్ర ఇది. యోబు ఎవరంటే అబ్రహాం కంటే ముందున్నవాడు. ఆ ముందున్నటువంటి యోబు కంటే అప్పుడు కూడా పనివారు ఉన్నారంట. సంపద ఉంది, ఆస్తుపాస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చూడండి 4వ వచనం. అతని కుమారులు అందరూ వంతులు చొప్పున అనుదినము ఒక్కొక్కరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలని వారిని పిలిపించుచూ వచ్చిరి. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చాను. యోబు నిత్యము అలాగూ చేయుచూ ఉండేను. ఎవరు చేస్తున్నారు ఇక్కడ? తన కుమారులు కుమార్తెలు పాపం చేశారా? చేశారేమో అనే అనుమానం, చేశారేమో అనే అనుమానం. రాత్రి అంతా విందులు చేసుకుంటున్నారంట. ఒక్కొక్క ఇంటికాడ వాళ్ళు ఉన్నటువంటి 7 ఒక్కొక్కరు ఇంటి దగ్గర ఒక్కో రోజు విందు చేసుకుంటున్నారంట. పొద్దున్న అరుణోదయం అంటే సూర్యోదయం కాకముందే వీళ్ళు ఏం చేస్తున్నారంటే వారందరిని పిలిపించి వారు ఒకవేళ పాపం చేశారేమోనని దేవుని ఎదుట వారి కోసం ఏం చేస్తున్నాడంటే దహన బలిని అర్పించి వారిని పవిత్రపరుస్తూ ఉన్నాడంట. ఒక్కరోజు చేశాడా? ఆదివారమే చేశాడా? సంవత్సరానికి ఒకసారి చేశాడా? నిత్యము కూడా తన కుటుంబాన్ని బట్టి తను పవిత్రపరుస్తూ దేవునికి దహన బలులు అర్పిస్తూ ఆ కుటుంబాన్ని కాపాడుకుంటూ ఉన్నాడు. హస్బెండ్ లేదా ఫాదర్, తండ్రి చేయాల్సినటువంటి బాధ్యత తన కుటుంబ రక్షణ కోసం అనుదినము కూడా ప్రాకులాడాలి దేవుని దగ్గర. అనుదినము దేవుని దగ్గర గోజాడాలి. అనుదినము దేవుని దగ్గర మొర్ర పెట్టాలి. ఈరోజు తండ్రులు ఉన్నారు, అటువంటి తల్లిదండ్రులు, అటువంటి తండ్రులు ఉన్నారా? అయ్యో నా కుటుంబము ఒకవేళ నిన్నటి దినం వరకు ఏమన్నా పాపం చేస్తుంటే, ఈరోజు పాపం చేస్తుంటే ప్రభువా ఇదిగో నా బిడ్డల్ని క్షమించు అని వేడుకునే తండ్రులు ఉన్నారా ఈ రోజున? మనం బలులు అర్పించే అవసరంలే, నైవేద్యములు అర్పించే అవసరంలే. మన బిడ్డల కోసం కన్నీటితో మొర్ర పెడితే చాలు, ఆయన క్షమించే దేవుడు. హస్బెండ్ కుటుంబాన్ని కట్టడి చేయాలి. హస్బెండ్ కుటుంబానికి మాదిరి ఉండాలి. ఆ మాదిరి ఉంటే బిడ్డలు కూడా ఆటోమేటిక్గా ఏమవుతారంటే మాదిరి జీవితాన్ని గడుపుతారు. యోబు చేసింది అదే. యోబు చేసింది అదే. తన బిడ్డలు ఎక్కడ దూషిస్తారో, ఎక్కడ ద్వేషిస్తారో, ఎక్కడ ఆ యొక్క ఫంక్షన్లో వాళ్ళు చేసుకునేటువంటి విందులో దేవునికి వ్యతిరేకంగా ఏమన్నా ప్రవర్తించారో, ఆలోచనలో కానీ క్రియల్లో కానీ తలంపుల్లో కానీ ఏమన్నా పాపం చేస్తారేమోనని అరుణోదయమున ప్రతిరోజు కూడా దేవునికి దహన బలి అర్పిస్తూనే ఉన్నాడంట. ఈరోజు మనము కూడా ఆ విరిగి నలిగిన హృదయముతో దేవునికి ఇష్టమైన బలియాగముగా మన హృదయాలను అర్పించి మన బిడ్డల కోసం, మన కుటుంబాల కోసం ప్రార్థించే వారిగా మనం ఉండాలా? ప్రార్థించే వారిగా మనం ఉండాలి. మనం ఏంటంటే పొద్దున్న లేసి పనికి వెళ్ళమా లేదా, పొద్దున్న నుంచి ఎంత సంపాదించుకున్నా, పొద్దున్న నుంచి తిన్నమా లేదా, ఇది ఈ భౌతిక స్థితి ఎంతవరకు అంటే మనం మరణము వరకునే. ఈ భౌతిక స్థితిలో మనం సిద్ధపాటు లేకపోతే, ఈ భౌతిక స్థితిలో మనం దేవునికి లోబడకపోతే, ఈ భౌతిక స్థితిలో దేవునికి మాదిరికరమైన జీవితాన్ని గడపపోతే రేపు ఆత్మీయ జీవితాన్ని మనం కోల్పోతాం, నిత్య జీవితాన్ని కోల్పోతాం, పరలోక ఆనందాన్ని కోల్పోతాం. తల్లిదండ్రులు మన బిడ్డల నిమిత్తం మనము వారిని సరిచేసేటువంటి మాదిరి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. మన బిడ్డలను దేవుని సన్నిధి వైపు నడిపించేటువంటి ఆ యొక్క మాదిరి జీవితాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మన బిడ్డలు కూడా
దేవుని వైపు లోబడి దేవుని ఎడల భయభక్తులతో జీవిస్తారు. ఈ జీవితం మన సుఖ సంతోషాలతో ఆనందంతో గడపడానికి కాదు. ఈ జీవితం మనము దేవుని నిత్య రాజ్యానికి, నిత్య జీవానికి సిద్ధపాటు కలిగి ఉండడానికి ఈ జీవితం. మన భూమి మీద బ్రతికేటువంటి దినాలు ఆ రాజ్యములో మన శాశ్వత జీవితం గడపడానికి సిద్ధపాటు దినాలు. మనం ఇక్కడ ఆస్తిపాస్తులు సంపాదించుకోవడానికో, ఆనందాలు సుఖభోగాలు అనుభవించడానికో కాదు ఈ జీవితం. మనం ఎలా భావిస్తున్నాం తెలుసా? తినుము, తాగుము, సుఖించుము. ఓరి వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడిగితే ఆలోచించండి. యోబు తన కుటుంబాన్ని బట్టి ప్రతిరోజు కూడా దేవునికి లోబడుతూ, తన కుటుంబం ఎక్కడ పాపం చేస్తుందో, ఎక్కడ దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటుందో అని దహన బలిగానంట అర్పించి వారి కుటుంబ నిమిత్తం పవిత్రపరుచుకుంటున్నాడంట. ఈరోజు మనం చేయాల్సిన పని అదే. ప్రార్థన చేసేస్తున్నామండి, మేము ఎంత ప్రార్థన చేసిన వాళ్ళు మాట ఏంటలేదు. మన మాదిరి లేకపోతే ప్రార్థన అందరం చేస్తాం, అరగంట చేయొచ్చు, గంట చేయొచ్చు. ఆ ప్రార్థన తర్వాత మాదిరి జీవితం, ఆ ప్రార్థన తర్వాత మన బిడ్డలకి మాదిరిగా ఉండాల్సినటువంటి బ్రతుకు, అది సరి లేకుండా మనం ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా ఫలితం శూన్యం. అది యోబు అలా చేశాడు. కాబట్టి యోబు ఆ రీతిగా దేవునికి విజ్ఞాపన చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి యోబు తన కుటుంబాన్ని బట్టి బలులు అర్పించేవాడుగా ఉన్నాడు. కాబట్టి శోధనలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, అనారోగ్యాలు వచ్చినాయి. ఆఖరికి ఎందుకు నీ బ్రతుకు చచ్చిపో అన్నది భార్యే. అయినప్పటికీ నీ దేవుల్లో నిలబడ్డాడు, ఆ పరీక్షలు నెగ్గాడు. దేవుడు రెండంతలుగా ఆయనను ఆశీర్వదించాడు. ఈరోజు మన భక్తి జీవితమే మనకి ప్రామాణికం. మనం ఎంత సంపాదించామో అది కాదు దేవుని ఎదుట ప్రామాణికం. మనం ఎంతసేపు ఆరోగ్యంగా ఉన్నామో అది కాదు దేవునికి ప్రామాణికం. మనం ఎంతసేపు దేవుని సహవాసంలో ఉన్నామో అదే మన జీవితానికి ప్రామాణికం. అది ఈరోజు తండ్రిగా, తల్లిగా మనం చేయాల్సిన పని మన కుటుంబాన్ని మనం కట్టుకోవాలి, మన కుటుంబాన్ని పరిశీలించుకోవాలి, మన కుటుంబాన్ని గమనించుకుంటూ ఉండాలి. మన కుటుంబంలో పరిస్థితులు ఎలాగ ఉంటున్నాయో మనం చూసుకుంటూ ఉండాలి. ఈరోజు అదే లోపించింది కుటుంబాల్లో. తల్లిదండ్రులకు ఉన్నారు, వాళ్ళకి పెట్టేస్తే చాలు, వాళ్ళకి పెట్టేస్తే చాలు, 3 పూట్ల వాళ్ళకి పెట్టేస్తే వాళ్ళు ఎలాగున్నా మాకు పర్వాలేదు. అక్కడే ఈ ప్రస్తుతం మనమున్న దినాలు చాలా భయంకరమైన దినాలు. ఒకరిని బట్టి ఒకరు పాడైపోతున్నటువంటి దినాలు. కుటుంబాన్ని బట్టి మనం పరిశీలించుకోకపోతే ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, ఎలా ఉంటున్నావు, ఇది గమనించుకోకపోతే కుటుంబాలు చిన్న భిన్నమైపోతాయి. యోబు తన బిడ్డలను పిలుచుకునేవాడు. యోబు ఒక్కడే బలి ఇచ్చేలా, యోబు ఒక్కడే దహన బలి ఇచ్చేలా. రండి దేవుని సన్నిధికి వెళ్దాం, రండి దేవుని సన్నిధిలో మనం చేసిన పాపాలను బట్టి, మనం చేసిన తప్పుదాలను బట్టి బలి అర్పణ చేద్దాం. సూర్యోదయమున, అరుణోదయమున లేపేవాడంట. ఈరోజు ఆదివారం లెగు, మందిరానికి టైం అయింది, ఈరోజు లెగు, ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళాలి, ముందెళ్ళి యవనస్తులారా మీరు సిద్ధపరచండి అని ఎంతమంది తల్లిదండ్రులు మీ బిడ్డలను పంపిస్తున్నారు చెప్పండి? మందిరాన్ని శుభ్రపరచండి, మందిరాన్ని సిద్ధపరచండి, మందిరాన్ని మన ఆరాధనకు అనువుగా మార్చండి అని మీ యవనస్తులు ఎంతమందిని పంపిస్తున్నారు? ఆడు పడుకుని మనం మందిరానికి మనం రెడీ అయిపోయి మందిరానికి బైబిల్ పట్టుకుని వచ్చినప్పుడు రే లెగరా రారా ప్రార్థనకి అప్పుడు లేపుతాం మనం. కానీ యోబు అరుణోదయమున వారందరిని పిలిచేవాడంట. కుటుంబాలని, కుమారులని పిలిచి అప్పుడు వారందరూ వచ్చిన తర్వాత ఒక్కొక్కరి నిమిత్తం ఇదిగో నా పెద్ద కుమారుడు, ఇదిగో నా రెండో కుమారుడు, ఇదిగో నా మూడో కుమారుడు, ఇదిగో నా కుమార్తె, నా రెండో కుమార్తె, నా మూడో కుమార్తె, ఒక్కొక్కరిని బట్టి దహన బలులు అర్పించి వారి పాపానికి ప్రాయశ్చిత్తంగా అర్పణలు అర్పించేవాడంట. మన బిడ్డలు ఎక్కడికి వెళ్ళిపోతే మనకు అనవసరం. ఆడు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, నేను వెళ్ళకపోతే అడుగుతారు కాబట్టి నేను వెళ్ళి కూర్చోవాలి. ఈరోజు ఇది మన భక్తి జీవితం. అలాగుంటే కుటుంబాలు దేవుని ఆశీర్వాదాలను పొందుకోలేం. అలాగుంటే దేవుని ప్రణాళికలో మనము బ్రతకలేం, దేవుని యొక్క చిత్తంలో మనం బ్రతకలేం, దేవుని ఆశీర్వాదాలని మనం పొందుకోలేం. కాబట్టి యోబు ఈరోజు మనకు ఒక ఉదాహరణ.
ఒక తండ్రిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. తండ్రిగా తన బాధ్యతలను దేవుడు ఏ నమ్మకంతోడైతే తనకి కుటుంబాన్ని ఇచ్చాడో ఆ కర్తవ్యాన్ని, ఆ బాధ్యతలను ఖచ్చితంగా నెరవేర్చాడు. అక్కడ ఈరోజు మనం అలాగ ఉండగలిగితే ఖచ్చితంగా మనం ఆశీర్వాదాలను మనం చూస్తాం. మరొక ఆయన చూపిస్తాను చూడండి. నోవాహు మనందరికీ తెలుసు. ఆదికాండంలోకి వస్తే 6వ అధ్యాయంలో నోవాహుని గురించి మనం వింటూ ఉంటాం. 6వ అధ్యాయంలో 8వ వచనం కానీ చూస్తే నోవాహు గురించి దేవుడే అవార్డు ఇస్తున్నాడు. నోవాహు గురించి దేవుడే తన సర్టిఫై చేస్తున్నాడు. నోవాహు ఆ కాలం మనం చూస్తే, ఆ పై వచనాల్లో చూస్తే భూమి మీద చెడుతనము బహు ఘోరంగా ఉందని ఉంటుంది. నరుల చెడుతనము దేవుడు ఎంతో ప్రేమించి, ఎంతో తన పోలిక చెప్పిన తన స్వరూపంలో సృజించుకున్నటువంటి దేవుడు పోలికలు ఉన్నటువంటి నరుడు సంతతి పెరిగే కొద్దీ ఏమైపోతుందంటే వారి చెడుతనము బహుఘోరంగా, దేవునికి విరోధంగా, దేవుని లెక్క చేయకుండా, దేవుని ఎడల భక్తులు లేనటువంటి జీవితాల్ని గడుపుతూ ఉన్నారు అక్కడ. అటువంటి కాలంలో కూడా ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆ వ్యక్తి నోవాహు. అతని గురించి దేవుడు చెప్తున్నది ఏంటంటే, ఆ కాలంలో నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయెను. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఆ రోజు కనపడి ఈ రోజు లేకుండా ఉండే దేవుడు కాదు. ఆ రోజు నరులను దృష్టించి ఈ రోజు నరులను దృష్టించిన దేవుడు కాదు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగానే ఉన్నాడు ఆయన. ఆయనలో మార్పు లేదు. ఆయన ఎల్లప్పుడూ ఒకే రీతిలో ఉన్నాడు. మరి ఆ రోజు నోవాహును దృష్టించిన దేవుడు ఈరోజు మనల్ని దృష్టించడా? ఆ రోజు నోవాహును చూచిన దేవుడు ఈరోజు మనల్ని చూస్తాడా లేదా? ఆ రోజు నోవాహు కృపను అనుగ్రహించిన దేవుడు ఈరోజు మన కృపను అనుగ్రహిస్తాడా లేదా? మనమేమనుకుంటామంటే అప్పుడు రోజుల్లో దేవుడు వేరండి, ఇప్పుడు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారండి అనుకుంటాం. కానీ చూడండి అక్కడ అంటాడు 8వ వచనంలో, నోవాహు యెహోవా దృష్టి యందు, అంటే యెహోవా చూచినప్పుడంట కృప పొందాడంట ఆయన. హల్లెలూయా. మరి ఈరోజు మనం ఎందుకు లేదా భక్తి? అప్పుడు భూమి అంతా ఎలా ఉందంటే పాపంతో నిండిపోయింది. భూమి అంతా ఎలా ఉందంటే నరులంతా చెడుతనంగానే ప్రవర్తిస్తున్నారు. ఆ రోజు భూమి ఎలా ఉందంటే తినుచు తాగుచు సుఖిస్తూ పెళ్లి చేసుకుంటూ ఇళ్ళ మీద ఇల్లు కట్టుకొంచు వాళ్ళు ఇష్టానుసారంగానే బతుకుతున్నారు. నేడు కూడా ఏ దినాల్లో మనం ఉన్నాం. నోవాహు దినాలు ఎలాగున్నాయో మనిషి కుమారుని రాకడ కూడా దినాలు కూడా అలాగే ఉంటాయి. ప్రస్తుతం రాకడ దినాల్లోనే ఉన్నాం మనం. ప్రభు దిగిరాబోతున్నటువంటి దినాల్లో ఉన్నాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు చూసినా ఎక్కడ చూసినా మనం అయ్యే కనబడుతున్నాయి. పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు, ఇళ్ళు కట్టుకుంటూ తినుచు తాగుచు సుఖిస్తూ దేవుని ఎడల భక్తులు లేకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతున్న దినాల్లోనే ఉన్నాం. కానీ అటువంటి కాలంలో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు నోవాహు. అతడు దేవుని కృప పొందినవాడంట. అంతేకాదు 9వ వచనం అంటాడు, నోవాహు నీతి పరుడును అతని తరములలో నిందారహితుడంట. ఆయన ఒక్క మాట అంటాను కూడా సరిపోదంట. ఆయనలో ఒక నెగిటివ్ క్వాలిటీ కూడా లేదంట. ఆయన మీద ఇదిగో నువ్వు ఇది కదని నిందేయడానికి కూడా లేదంట. ఆయనకున్న లక్షణాలు ఏంటంటే కృప పొందినవాడు, 2 నీతిపరుడు, నిందారహితుడు. ఇంకేమన్నాడు చూడండి, నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. దేవుని స్తోత్రం. దేవునితో నడవడం అంటే ఆయన సహవాసం కలిగి ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. ఆయన విడిచిపెట్టలేదంట. ఆయన విడిచిపెట్టే దేవుడికి విడిచిపెట్టడానికి ఇష్టపడలేదంట. ఆయనతోటే సహవాసంలో కలిసి ఉంటే ఉండేవాడంట. పాటలు అవ్వచ్చు, లేదా ప్రార్థనలు అవ్వచ్చు, వాక్యంలు అవ్వచ్చు, ఆయన తలంపులు మాత్రమే కలిగి ఉన్నాడంట. ఈరోజు మనం ఆదివారం 2 గంటలు మందిరంలో కూర్చుని చాలండి మన భక్తి జీవితం అనుకుంటున్నాం ఈ రోజున. అటువంటి నోవాహుని దేవుని కృప ఆవరించిందంట. అటువంటి భయంకరమైన దినాలలో, అటువంటి కష్టకాలంలో, దేవుని లెక్క చేయనటువంటి భక్తులు లేనటువంటి దినాలలో దేవుడికి కనిపించిన ఒకే వ్యక్తి ఎవరంటే నోవాహు. ఆ వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడు చూడండి 10వ వచనంలో, షేము హాము యాపతు అను 3 కుమారులను నోవాహు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. ఇప్పుడు ఏం లేదు అక్కడ, దేవుని సన్నిధి లేదంటే అక్కడ. అర్థమవుతుందండి?
అక్కడ ఆ రోజుల్లో వారి యొక్క భయభక్తులు లేని జీవితాన్ని బట్టి, వారు దేవునికి విలువ ఇవ్వలేని బట్టి, దేవునికి లోబడని విధానాన్ని బట్టి, దేవునిని అనుసరించిన విధానాన్ని బట్టి, దేవునికి ప్రాధాన్యత ఇవ్వని బట్టి ఏం లేదు అక్కడ, దేవుని సన్నిధి లేదంట. ఎక్కడ చెప్తున్నాడు? ఆది కాండంలో చెప్తున్నాడు దేవుని సన్నిధి కోసం. ఈ రోజున మనము ఆయన మందిరంలోకి రావడానికి ఇష్టపడం, ఆయన సన్నిధిలోకి రావడానికి ఇష్టపడం. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని ప్రభు అంటే, మనము ఆ సన్నిధిని అనుభవించడానికి మనం ఇష్టపడం. అక్కడ చూడండి, అక్కడ సన్నిధిని కోల్పోయారు వాళ్ళు. దేన్ని బట్టి అంటే వారికి దేవుని ఎడల భయభక్తులు లేని జీవితాన్ని బట్టి, వారి చెడుతనము విస్తరించడాన్ని బట్టి. ఈరోజు మనము కూడా అదే స్థితిలో ఉన్నాం. చర్చిలో దేవుని సన్నిధితో నింపబడుతున్నాయి అనుకుంటున్నారా? చర్చిల్లో దేవునికి స్థానం లేదు ఈ రోజున. చర్చిలో యేసేకి స్థానం లేదు ఈ రోజున. చర్చిలో దేనికి ఉన్నాయంటే ఆడంబరాలకే స్థానం ఈ రోజున. విశ్వాసులు అలాగే ఉంటున్నారు, సేవకులు అలాగే ఉంటున్నారు. ఆ దేవుని సన్నిధిలో ఆనందించాల్సినటువంటి సంఘము దేవుని సన్నిధికి అవకాశం ఇవ్వట్లేదు ఈ రోజున. ఎందుకంటే దేవుని ఎడల భయభక్తులు లేకపోవడాన్ని బట్టి, మ్రొక్కుబడి ఆచారాలను బట్టి, మ్రొక్కుబడి భక్తిని బట్టి, మనం ఆదివారం క్రైస్తవులం కదా, బాప్తిసం తీసుకున్నాం కదా, ఆదివారం రోజు చర్చికి వెళ్తే చాలు అనే నామకార్థ భక్తిని బట్టి ఆయన సన్నిధిలో మనం ఆనందించలేకపోతున్నాం. వారి చెడుతనమును బట్టి భూమి మీద సన్నిధి చెడిపోయిందంట. అక్కడ సన్నిధి లేకుండా పోయిందంట. ఆయన సన్నిధిలో నిత్య సుఖములు కలవు. ఆ సన్నిధి గురించి దావీదు చెప్తాడు, నేను చూపిస్తాను ముందు. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకమంటాడు. మనకు ఆ సన్నిధి విలువ తెలియక ఇలా ఉంటున్నాం మనం. దావీదుకి తెలుసు, నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ నీ సన్నిధిలో నుండి తోసివేయకని దేవుని దగ్గర మొరపెడతాడు దావీదు. మనమా ఆ ఆదివారం పాస్టర్ గారు వాళ్ళు ఖాళీగా ఉంటారు కాబట్టి వాళ్ళు వస్తారు. మనకెక్కడ ఖాళీ? మనకు ఖాళీ లేదు. మనం ఎక్కడికి వెళ్ళాలో మన పనులు చేసుకోవాలి, మనం సంపాదించుకోవాలి. ఆ సన్నిధిలో నిత్య సుఖములు ఉన్నాయండి. ఇక్కడ సన్నిధి చెడిపోయి ఉన్నదంట. భూమి మీద బలాత్కారంతో నిండి ఉందంట. దేవుడు చూసినప్పుడు సమస్త శరీరాలు మార్గం చెరిపేసుకున్నారంట. సమస్త శరీరం భూమి మీద నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చిన్నది. ఇదిగో వారు భూమితో కూడా నాశనం చేయదని చితిసారపు రాణితో నీ కొరకు వాడని చేసుకోమని నోవాహుకి దేవుడు ఆజ్ఞాపించాడు. అరలు పెట్టి ఎలా చేయాలో చెప్పాడు. 17వ వచనం చూడండి. ఇదిగో నేనే జీవవాయువులు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండి నాశనము చేయుటకు భూమి మీద జల ప్రవాహమును రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రును ఆ వాడలో ప్రవేశింపవలెను. దేవునికి స్తోత్రం. చితిసారపు రాణుతో నోవాహు వాడను తయారు చేయమని దేవుడు ఆజ్ఞాపించాడు. వాడు ఎంతకాలం తయారు చేసి ఉంటాడు? ఎంతకాలం తయారు చేశాడనేది మనకి ఇంపార్టెంట్ కాదు, కానీ దేవుడు చెప్పిన పని అయితే చేశాడు. దాని మీద నేను కొంత సెర్చ్ చేస్తే ఇంచుమించు 50 నుంచి 70 సంవత్సరాల మధ్యకాలం పట్టిందన్నారు. ఎన్ని సంవత్సరాలు? 50 నుంచి 70 సంవత్సరాల మధ్యకాలం పట్టింది వాడను తయారు చేయడానికి అన్నారు. అప్పట్లాగా మన కోత మిషన్లో చెక్కుడు మిషన్లు లేవు, అంత చేత్తోటే. అంటే దేవునికి ఎంత సమయాన్ని ఇచ్చాడంటారో, దేవుడు ఎప్పుడు అనగా చెప్పాడంటారో, ఇదిగో నేను రప్పేస్తాను నువ్వు వాడని తయారు చేసుకో అన్నాడు. ఇప్పుడు దేవుడు అనుకున్న టయానికి వర్షాన్ని రప్పించాడా? వాడ సిద్ధపరచబడిన తర్వాత వర్షాన్ని రప్పించాడా? నోవాహు ఎప్పుడు చేస్తాడో చూస్తూ ఉండుంటాడు దేవుడు. ఈ మనుషుల్ని ఏదేమైనా వీళ్ళు ఎందుకంటే బొత్తిగా చెడిపోయారు, నా సన్నిధికి రావడానికి ఇష్టపడతలేదు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఇళ్ళు కట్టుకుంటున్నారు, ఆశీర్వాదాలు కావాలని ప్రార్థనలు చేస్తున్నారు, తినుచు తాగుతూ సుఖిస్తూ ఎన్ని చేసుకుంటున్నారు, కానీ నా సన్నిధికి లోబడతలేదు అని దేవుడు ఎంత ఓపికతో కనిపెట్టి ఉంటాడు. నోవాహు తయారు చేస్తున్నాడు, వాడని తయారు చేస్తున్నాడు. ఇంచుమించు 70 సంవత్సరాలు వేసుకుందాం, ఎక్కువగానే 75 సంవత్సరాల పాటు దేవుడు ఏదైతే చెప్పాడో ఆ పనికే లోబడ్డాడు. ఈరోజు మనం ఆరాధన స్టార్ట్ అయిన తర్వాత కూడా చాలామంది వచ్చిన వాళ్ళు ఉన్నారు. పర్లేదు, ఈ వాడ ఎప్పుడు వెళ్ళినా పర్లేదు, ఒకరోజు తలుపు వేయబడుతుంది.
నేను కాదు, ఆయన వేస్తాడు తలుపు. ఆయన వచ్చినప్పుడు ఈ వాడ తలుపేసేస్తాడు. ఇదే వాడా, ఈ వాడను ఇప్పుడు కడుతున్నాం మేము. అది ఎన్ని సంవత్సరాలని చెప్పలేము. ఆయన వచ్చే వరకు ఈ వాడ కట్టడం పూర్తవగానే వీళ్ళు ఇంకా మారో అనుకున్నాను కూడా వాళ్ళని బయట నుంచి దేవుడు తలిపేస్తాడు. ఈ వాడలో ఉన్న వారిని దేవుడు తీసుకుని వెళ్తాడు. ఆ వాడను తయారు చేస్తున్నాడు, తయారు చేసిన తర్వాత దేవుడు అంటాడు చూడండి, ఆ కింద అంటాడు చూడండి, 23వ వచనం 22వ వచనం. ఆ కింద అంటాడు, నీకు కలిగి ఉన్న మొత్తం సమస్త శరీరాలను జంతువులను జతలుగా తీసుకెళ్ళి వాటి జాతి ప్రకారం తీసుకెళ్ళండి అంటాడు. మళ్ళీ నువ్వు తినడానికి నానా విధమైన ఆహారంలో కూర్చుకొని నీ దగ్గర ఉంచుకోవు, నీకు నువ్వు వాటికి ఆహారం అగనని చెప్పాను. 22 నోవాహు అట్లా చేస్తాను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తును చేసాను. దేవునికి స్తోత్రం. దేవుడు ఆజ్ఞాపించింది యావత్తు అంటే సంపూర్ణత తయారు చేశాడు, సంపూర్ణ చేశాడు. దేవుడు అప్పగించిన అయ్యో ప్రభా అది మర్చిపోయానే, ప్రభా పర్లేదు, పాటలు వెళ్ళకపోతే పర్లేదు, లేదా ముగింపు ప్రార్థనలు వెళ్ళకపోతే పర్లేదు, దీవెన అవసరం లేదు. ఈరోజు అదో భక్తి అయిపోయింది మనకు, ఫ్యాషన్. పాటలు పాడుతుండగా రారు, ఆరాధన మధ్యలో వస్తారు, దీవెన వరకు ఉండరు, ముగింపు ప్రార్థన కళ్ళు మూసుకున్నప్పటికీ జంప్ అయిపోతారు. సంపూర్ణత దేవుని దృష్టిలో చాలా విలువైనది. అతను సంపూర్ణత యావత్తు కూడా దేవుడు అప్పగించిన యావత్తును చేశాడు, ఎక్కడా మిగల్చలే. యేసే కూడా అదే చేశాడు, సంపూర్ణతను చేశాడు. సిలువ రక్తాన్ని కార్చాడు, తన ప్రాణాన్ని అర్పించాడు, సమాప్తమైనదని ధైర్యంగా చెప్పగలిగాడు ఆయన. మీరు చెప్పగలరా? ఈరోజు ఆరాధనలో ప్రారంభ ప్రార్థన మొదలుకొని దీవెన వరకు నేను సంపూర్ణంగా హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో గడిపానని ఎంతమంది చెప్పగలరు? ఆ సంపూర్ణతనే దేవుడు చూస్తాడు. మనమా పర్లేదు, పాటలు పాడి వాళ్ళు పాటలు పాడుకుంటారు, ఆరాధన చేసి వాళ్ళు ఆరాధన చేసుకుంటారు, అందరూ లేచి కళ్ళు మూసుకున్న తర్వాత వాక్యం స్టార్టింగ్లో కూడా వచ్చారు కొంతమంది, వాక్యం స్టార్ట్ చేసినప్పుడు కూడా వచ్చారు. ఇది సంపూర్ణ భక్తి కాదు. దేవుడు అప్పగించిన పని యావత్తును కూడా అతడు చేశాడు అంట. చూడండి, నోవాహు యావత్తును చేశాను. తర్వాత 7వ వచనం, 7వ అధ్యాయం 1వ వచనం, యెహోవా ఈ తరంలో నీవే నా ఎదుటి నీతిమంతుడు ఏంటో చూచేది కనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి. ఎందుకు ప్రవేశించారు ఇప్పుడు వాడలో కుటుంబం అంతా? జాగ్రత్తగా చదవండి ఆ మాటని, 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా అంటున్నాడు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండుట చూచి తిని గనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించడు. ఇప్పుడు యజమాని నీతిమంతుడికి ఉన్నాడంటే ఆ మాదిరి జీవితం ఎవరికి వస్తుంది? కుటుంబానికి వస్తుంది. యజమాని భక్తి జీవితం కలిగి ఉన్నాడంటే ఆ మాదిరి జీవితం ఎవరికి వస్తుంది? కుటుంబానికి వస్తుంది. యజమాని భక్తిపరుడు అనుకోండి, ఏం చేస్తాడు తెలుసా? లేకండి, వేళ పొద్దున్నే తెల్లవారుజాము లేవండి, 9 గంటలకు ఆరాధన అని అందరినీ కూడా ముందే ఇక్కడ నిలబెడతాడు. మనం భక్తిపరులము, దేవునికి లోబడిన వారము అయితే, మరొకసారి చెప్తున్నాను, మనం భక్తిపరులము, దేవుని ఎడల భయభక్తులు కలిగి దేవునికి లోబడిన వారం అయితే ప్రారంభ ప్రార్థన కంటే ముందే మనం మందిరంలో ఉంచుతాం మన కుటుంబాలని. అలా ఉండట్లేదనంటే మనలో ఏం లోపం ఉందంటే భక్తి లోపం ఉంది, భయభక్తులకు లోపం ఉంది, దేవుని అనుసరించే లోపం ఉందని అర్థం. ఇక్కడ అదే అంటున్నాడు, నీతిమంతుడు విన్నా గనుక నేను చూచాను గనుక నీవును నీ కుటుంబమును ఆ వాడలో ప్రవేశించండి అన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేశాను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. దేవునికి స్తోత్రం. తండ్రి భక్తిని బట్టి భార్య, కుటుంబము, బిడ్డలు కూడా రక్షణ పొందారండి. తండ్రి నీతి జీవితాన్ని బట్టి, తండ్రి భయభక్తుల జీవితాన్ని బట్టి, తండ్రి భయభక్తులు కలిగి దేవునికి లోబడడాన్ని బట్టి, అతనిని బట్టి అతని కుటుంబం యావత్తు కూడా అంతటి జల ప్రళయంలో కూడా రక్షింపబడింది.
ఈరోజు మన కుటుంబాలు ఎలాగ ఉంటున్నాయి? అదే రాశాడు ఎక్కడ, దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేసెను. ఎవరి కోసం సిద్ధపరిచాడు వాడ? తన ఇంటి వారి రక్షణ కొరకు. ఎందుకోసం సిద్ధపరిచాడు? తన కుటుంబ రక్షణ కోసం నోవాహు వాడ సిద్ధపరిచాడు. ఎవరు చెప్తే? దేవుడు చెప్తే. ఇది కూడా మన గ్రామ, మన ప్రాంత, మన కుటుంబాల రక్షణ కొరకు సిద్ధపరచబడిన వాడ. ఇది వాడ నావికులం మేము. మీరందరూ ఇప్పుడు రక్షణ పొంది ఎక్కడ రావాలా? వాడలో రావాలి. మేము ఇంటికాడ ఉంటామండి, మేము ఫంక్షన్లకు వెళ్తామండి అంటే ఆ రోజే ప్రభు వస్తే గడెట్టేస్తాడు. ఇది మీకోసం సిద్ధపరచబడిన వాడా? అక్కడ నోవా కుమారులు అబ్బాయి మేము వాళ్ళకు రామ్ డాడీ మేము వాళ్ళతో ఉంటామన్నారు అనుకోండి, ఏమయ్యేవారు చెప్పండి. అబ్రహాం చేసిన ప్రార్థన లోతు కుటుంబాన్ని రక్షించడానికి దేవుడు ఒప్పుకున్నాడు. అబ్రహాం అడుగుతున్నాడు, దేవుడు అబ్రహాంతో ఫ్రెండ్షిప్ చేస్తూ, ఇదిగో అబ్రహమా నేను సొదొమ గొమొర్రాను లేపేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. అదేంటి ప్రభా? అక్కడ ఎవరు కనపడతలేదు, వాళ్ళందరూ బొత్తుగా చెడిపోయారు, భూమి మీద పాప విస్తరించిపోయింది. ఆ సొదొమ గొమొర్రా పట్టణం ఒకప్పుడు దేవుని వనం, నా వనంగా ఉండేది. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? నన్ను లెక్క చేయట్లేదు, వాళ్ళు నా సన్నిధికి వస్తలేదు. అలా కాదు ప్రభా, అంతమందిని ఎలా నాశనం చేసేస్తా ప్రభా? భక్తి వాళ్ళోళ్ళు ఎవరు లేరు, భక్తులతో లేరు, ఎవరనో విచ్చలవిడిగా ఉన్నారు వాళ్ళు. అలా కాదు ప్రభా, 100 మంది ఉంటే 100 మంది ఉంటే మళ్ళీ డౌట్ వచ్చేసిందండి అబ్రహాంకి. 90 మంది, 80 మంది, 70 మంది, ఆఖరికి ఎక్కడికి వచ్చాడు తెలుసా? 10 మంది దగ్గరికి వచ్చాడు. అసలు నీ బాధ ఏంటి చెప్పు? నా అన్న కొడుకు ఉన్నాడు అక్కడ, అయితే వాళ్ళందరూ వచ్చేయమను, అయితే వాళ్ళందరూ బయటకు వచ్చేయమను, దాన్ని మటుకు తగలేటేస్తారు, వాళ్ళు లేపేస్తాను అన్నాడు. మొత్తం ఇది అబ్రహాం న్యూస్ పంపాడు. ఇప్పుడు అబ్రహాం ఎక్కడున్నాడు, లోతు ఎక్కడున్నాడు చెప్పండి? వీళ్ళు ఆస్తులు పంచుకున్నారు కదా. ఆస్తులు అంటే దేవుడు వీళ్ళకి ఆశీర్వదించే కొద్దే, వాళ్ళ సంపద పెరిగే కొద్దే అబ్రహాం అన్నాడు, నువ్వు ఎట్టే వైపు వెళ్తావు చెప్పు? నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడవనికి వెళ్తాను, నువ్వు ఉత్తరానికి వెళ్తే నేను దక్షిణానికి వెళ్తాను. ఇప్పుడు ఒకరికొకరు ఆపోజిట్ సైడ్లో ఉన్నారు వీళ్ళు. నువ్వు ఊరికి ఆ మూల ఉండు, నేను ఈ మూల ఉంటాను అన్నట్టుగా వాళ్ళ భూమికి ఆ మూల, ఒకళ్ళు ఈ మూల ఉన్నారు. ఇక్కడి నుంచి అక్కడికి న్యూస్ వెళ్ళారు. ఫోన్ చేశారంటారా? ఫోన్లు లేవు, పౌరాలు వెళ్ళి ఆ సమాచారాలు లేవు. ఒక మనిషి వెళ్ళి చెప్పాలి. ఆ మనిషి వెళ్ళి చెప్పి వరకు కూడా, చెప్పిన తర్వాత ఎవరెవరు వచ్చారు బయటికి? లోతు భార్య, లోతు 2 కుమార్తెలు. లోతుకి 2 కొడుకులు ఉన్నారు. లోతు కూతురికి పెళ్లి సెటిల్ అయింది, అల్లుళ్ళు కూడా ఉన్నారు. అంటే 4 వచ్చారు. 4 ఏం చేశారు? ఇప్పుడు 4 వచ్చారు. లోతు భార్య, లోతు కుమార్తెలు 2 వచ్చారు, కొడుకులు మిగిలిపోయారు. ఇప్పుడు లోతు ఆళ్ళకు కూడా చెప్పుంటాడు లేదా, రే రండ్రా బాబు మీ చిన్నాన్న కబురెట్టాడు, మనం బయటకు వస్తే కనుక దేవుడు ఒకసారి దీన్ని అగ్ని గంధకాలతో కాల్ చేస్తాడంట అన్నాడు. ఇప్పుడు తండ్రి మాట వాళ్ళు విన్నారా? మై డియర్ ఫాదర్స్, మై డియర్ మదర్స్, తండ్రి మాట కొడుకులు విన్నారా? తండ్రి మాట అల్లుళ్ళు విన్నారా? అమ్మా, తండ్రి మాట కూతుర్లు విన్నారు. భార్య తప్పదే కాబట్టి సర్లే పద అనుకుంటూ వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరు మిగల్చబడ్డారో? అమ్మా, ఎవరు మిగల్చబడ్డారో? కొడుకులు, అల్లుళ్ళు. ఇప్పుడు వీళ్ళు బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత దేవుడు అగ్ని గంధకాలు కుమ్మరించినప్పుడు సొదొమ గొమొర్రా పట్టణం అంతా కాలిపోయింది, నాశనం అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత లోతు భార్య వెనక్కి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. మిగిలిన 3 రక్షించబడ్డారా లేదా? అక్కడ అదే జరిగింది. నోవాహు కాలంలో ఆ 75 సంవత్సరాలు కూడా అందరూ కూడా, రే ఇక్కడ తయారు చేస్తున్నావు ఎందుకు రా షిప్ అని ఉంటారు. నా దేవుడు చెప్పాడు నేను చేస్తున్నాను. మన భక్తి అలాగ ఉండాలండి. వాళ్ళ కొడుకులు రే రారా అంటే నేను రాండాడి అన్నారనుకో, కోడలు మేము రామాంగారు అన్నారనుకో, ఏమై ఉండేవారు? తల్లులు ఎందుకు చెప్తున్నానంటే, మన బిడ్డల్ని ఎలాగ ఈడ్చుకురావాలి? ఇప్పుడు మనం ఎక్కడుండగానే ప్రభు వచ్చాడనుకోండి,
మనం ఇక్కడ నిలబడి ఉండగానే, ఇక్కడ ఆరాధిస్తుండగానే ప్రభు వచ్చాడు, మన బిడ్డలు అప్పుడే నిద్ర లేచి వస్తాంలే నువ్వు నడువన్నారనుకోండి, ఇప్పుడు వాళ్ళు మనతో పాటు వస్తారా, విడవబడతారా? లోతు దగ్గర అదే జరిగింది. తండ్రి మాటను వినలేదు కొడుకులు, తండ్రి మాటకు లోబడలేదు. అబ్రహాము తన కుమారుల్ని చక్కగా పెంచాడు, నోవాహు తన కుమారుల్ని చక్కగా పెంచాడు, యోబు తన కుమారుల కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, భక్తి జీవితాన్ని నేర్పాడు, దేవునికి ఎలా లోబడాలో నేర్పాడు. కాబట్టి వారి కుటుంబాలు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి. కానీ లోతు తన కుమారులకి నేర్పించలేకపోయాడు. ఎక్కడ కూర్చునేవాడు తెలుసా? అంతకుముందు అబ్రహాంతో ఉన్నప్పుడు చక్కగా దేవునికి సమీపంగా ఉండేవాడు అంట లోతు. ఎప్పుడైతే అబ్రహామును విడిచి వెళ్ళిపోయాడో ఇప్పుడు ఎక్కడ కూర్చోంటున్నాడు తెలుసా? లోతు పిల్లలు ఎక్కడ కూర్చోంటున్నారు తెలుసా? అబ్రహాముతో ఉన్నంత వరకు లోతు చక్కగా దేవునితో సంబంధాలు కలిగి ఉన్నాడు, దేవుని ఆరాధించేవాడు, దేవునికి బలులు ఇచ్చేవాడు, అంత బాగానే ఉంది. ఎప్పుడైతే నువ్వు తూర్పుకి నేను పడమరకు అనుకుని వీళ్ళిద్దరు ఇడిపోయారో, లోతు పిల్లలు ఎక్కడ ఉండటం మొదలెట్టారు తెలుసా? బొమ్మ దగ్గర కూర్చోవడం మొదలెట్టారు. ఆ గ్రామ ప్రజలతో కలిసిపోయారు, ఆ గ్రామ ప్రజలతోటే సహవాసం చేస్తున్నారు, వాళ్ళతోటే మాట్లాడుతున్నారు, వాళ్ళతోటే పిచ్చపాటి మాట్లాడుకుంటున్నారు. కానీ బైబిల్ అంటది అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండకూడదు. మీరు ఎలా చెప్తారండి అంటారేమో, వాళ్ళ ఇంటికి వాళ్ళు వచ్చినప్పటికీ ఎవరు వచ్చారని రాత్రి గడ చిన్నల కానించి పెద్దల వరకు వచ్చేస్తారే వాళ్ళని బయటకు పంపించంటారు. ఎంత భ్రష్టు పట్టుకుపోయిందో సొదొమ గొమొర్రా. వాళ్లతో సహవాసం చేయడం ప్రారంభించారు. కానీ తండ్రి అయిన అబ్రహామును బట్టి లోతును దేవుడు బయటకు నడిపించాడు. కానీ లోతు బిడ్డలు దేవుని మాటకు లోబడకపోవడాన్ని బట్టి వారు ఆ సొదొమ గొమొర్రా అగ్ని గంధకాలతో కాల్చబడుతున్నప్పుడు ఆ అగ్ని గంధకాల్లో కాలిపోయారు. ఈరోజు తల్లిదండ్రులు మన బిడ్డలు మన మాట వినట్లేదని విడిచిపెడుతున్నామేమో, వారి నాశనానికి అవే పునాదులు. దేవుని సన్నిధిలోనికి వస్తే, దేవుని సన్నిధి చెడిపోతే అటువంటి భయంకరమైన జల ప్రళయాలు, అటువంటి భయంకరమైన కష్టాలు, అటువంటి భయంకరమైన శ్రమలో చూడాల్సి వస్తుంది. అదే దేవుని సన్నిధిలోకి వస్తే దేవుని దగ్గర మనకి ఏం దొరికిద్దంటే సమాధానము దొరుకుతుంది. ఆ సమాధానం రావాలంటే ఆయన సన్నిధిలోకి రావాలి. ఆ సమాధానము ఆశీర్వాదాలు కావాలంటే మనము దేవుని దగ్గరికి వచ్చినట్లయితే ఖచ్చితంగా మనము ఆశీర్వదించబడతాం. చూడండి, దావీదు భక్తుడు అంటాడు తన కుటుంబం కోసం మాట్లాడుతూ, 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 26వ వచనం. ఇది దావీదు చేస్తున్న ప్రార్థన. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? ఏమని ప్రార్థన చేస్తున్నాడు? సైన్యములకు అధిపతియగు యెహోవా ఇశ్రాయేలులకు దేవుడై ఉన్నాడని మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలిగినట్లును నీ దాసుడనైనా నా కుటుంబము. ఎవరి కోసం చేశాడు ఇప్పుడు చెప్పండి? కుటుంబం కోసం చేస్తున్నాడు. ఇక్కడ ఎవరు చేస్తున్నారు? దావీదు చేస్తున్నాడు. తండ్రిలో ఈరోజు మనం చేయాల్సిన ప్రార్థన ఇదే. మన కుటుంబాన్ని దేవుడు మనల్ని బ్యాండ్ కింద పెట్టాడు. మనం బ్యాండ్ తెగిపోయినట్టుగా ఉంటే మన కుటుంబం కూడా తెగిపోద్ది. నీ దాసుడునైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లును. ఇప్పుడు ఏం కోరుకుంటున్నాడు? నా కుటుంబం అంతా కూడా నీ సన్నిధిలో స్థిరపరచబడాలి. నేను వెళ్ళిపోతాను రాయ్ ప్రార్థనకి, మనం బైబిల్ పెట్టుకుని మనం వచ్చేస్తాం. మన భర్త ఎక్కడ ఉంటాడో తెలీదు, మన బిడ్డలు ఎక్కడ ఉంటారో తెలీదు, వాళ్ళు ఏ ఆశలు వేస్తున్నారో తెలీదు. చూడండి 29వ వచనంలో కూడా అంటాడు, దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము. ఆగండి, ఎప్పుడంట? నిత్యం అంటే ప్రార్థన చేసుకుంటున్నాడండి. నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చున్నావు, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక. ఎక్కడుంటుంది ఆశీర్వాదం? ఆయన సన్నిధిలో ఉంటుంది. మన భర్త ఏమో ఇంటికాడు ఉంటాడు, మన బిడ్డలేమో బొమ్మకాడు ఉంటారు. మనం వచ్చి ఆశీర్వదించు ప్రభు అంటే వస్తాయా? దావీదు చేస్తున్న ప్రార్థన ఇది. దావీదు తన కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మనం చూస్తూ వచ్చాం, యోబు కుటుంబాన్ని చూచాం.
యోబు కుటుంబాన్ని చూచాం, అబ్రహాం కుటుంబాన్ని చూచాం, నోవాహు కుటుంబాన్ని చూచాం, తర్వాత ఎవరు, దావీదు కుటుంబాన్ని చూచాం. ఈ 4 కుటుంబాల తండ్రులు బాధ్యతను నెరవేర్చారు. దేవుడు అప్పగించిన బాధ్యతను దేవుడు ఏ నమ్మకంతో వారికి ఆ కుటుంబాన్ని ఇచ్చాడో ఆ కుటుంబం కోసం ప్రతిరోజు నిత్యము కూడా బలులు అర్పించడం, ప్రార్థించడం, కన్నీటితో దేవుని వేడుకుంటాం, పవిత్రపరచమంటాం, పరిశుద్ధపరచమంటాం, ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమంటడం. ఇది కుటుంబ యజమానిగా, కుటుంబానికి హెడ్గా ఉన్నటువంటి హస్బెండ్ లేదా ఫాదర్ ఆ కుటుంబం కోసం వేడుకుంటున్న సందర్భాల్ని మనం చూచాం. ఈరోజు ఆ రీతిగా మన కుటుంబ యజమాని, మన కుటుంబానికి శిరస్సు అయినటువంటి తండ్రి ఆ రీతిగా మొర్ర పెట్టగలిగితే ఆయన సన్నిధిలో నిత్యము మనం ఉండడానికి ఆ రీతిగా దేవుడు అవకాశం ఇస్తాడు. ఆయన సన్నిధిలో ఉండడమే కాదు, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి సంతోషము, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆనందము, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆశీర్వాదాలని మనం పొందుకోవడానికి దేవుడు కృప చూపుతాడు. ఈరోజు తండ్రుల బాధ్యతగా మనము గుర్తించాల్సింది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరొకరిని చూపిస్తాను మీకు. దైవజనుడైనటువంటి ఏలి అని మీరందరూ చూసి ఉంటారు. బైబిల్ గ్రంథంలో సమూయేలు చిన్నతనంలో ఉన్నప్పుడు తల్లి ప్రార్థన చేసి, నాకు ఓ బిడ్డను దయచేయి నీ సన్నిధిలో ప్రతిష్ఠించుకుంటానని ప్రార్థించినప్పుడు దేవుడు తన గర్భవాసిగా సమూయేలుని ఇచ్చిన తర్వాత పాలు విడవగానే తీసుకొచ్చి దేవుని మందిరంలో ప్రతిష్ఠిస్తుంది. అక్కడ ఏలి అనేటువంటి దైవజనుడు పనిచేస్తూ ఉంటాడు. ఏలికి 2 కుమారులు ఉంటారు. వారి పేర్లు ఓఫ్ని, ఫీనెహాసు. వారిద్దరి పేర్లు ఓఫ్ని, ఫీనెహాసు. కానీ ఈయన దైవజనుడిగా ఉంటూ, దేవుని మందిరంలో ఉంటూ, మందిర పరిచర్యలో ఉంటూ, మందిరంలో వచ్చిన వారి కోసం అనేక మంది కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అనేక మంది క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అనేక మంది ఆశీర్వదించబడడం కోసం ప్రార్థన చేస్తున్నాడు. అనేక మంది రక్షింపబడడం కోసం ప్రార్థన చేస్తున్నాడు. అలాగే ఆ బాలుడు వచ్చినటువంటి సమూయేలుని కూడా దేవునిలో ఎలాగ ఎదగాలో, ఎలా పెరగాలో, ఆ స్వరాన్ని ఎలా వినాలో ఇవన్నీ కూడా గ్రహింపజేస్తున్నాడు. కానీ తన కుమారుల పరిస్థితి ఏంటో తెలుసా? వారి కుమారుల పరిస్థితి ఏంటంటే చాలా ఘోరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఏలి కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియో వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచూ ఉన్నాను. అర్థమైందండి ఆ మాట? దైవజనుడు అనేక మంది గురించి వివేచిస్తున్నాడు. దైవజనుడు అనేక కుటుంబాలని గురించి ప్రార్థిస్తూ ఉన్నాడు. దైవజనుడు అనేక కుటుంబాల క్షేమం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. అనేక కుటుంబాల ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అనేక మంది నశించిపోతున్న వారి రక్షణ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. కానీ తన కుటుంబంలో ఉన్నటువంటి, తన గర్భవాసిగా దేవుడు ఇచ్చినటువంటి గర్భఫలాలైనటువంటి ఓఫ్ని, ఫీనెహాసులు ఏం చేస్తున్నారో చూడండి. మన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియో, అంటే వారి కుమారులు తప్పు చేస్తున్నారు, వారి కుమారులు పాపం చేస్తున్నారు, వారి కుమారులు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నారు అని ఎరిగి కూడా ఆయన ఖండించలేదంట. దైవజనుడే అనేక మంది క్షేమం కొరకు, అనేక మంది రక్షణ కొరకు ప్రార్థించేవాడే. కానీ తన కుమారులు చేస్తున్న పని ఏంటంటే దేవాలయానికి వస్తున్న వారిని చెరిపేవారు. దేవాలయాలకు తీసుకొస్తున్నటువంటి అర్పణల్ని, వారు ముట్టుకోకూడనటువంటి వాటిని అపవిత్రపరిచేవారు, వారు తినేస్తూ. దేవాలయంలో ప్రతిష్ఠింపబడినటువంటి అర్పణల్ని వారు దుర్వినియోగపరిచేవారు. దేవాలయానికి వస్తున్నటువంటి వారిని చెరుపుతూ ఉండేవారు. ఇదంతా ఎవరికి తెలుసు? తండ్రి అయినా ఏలికి తెలుసు. ఏలియా కాదు, ఏలికి తెలుసు. అయినా అతను ఏం చేయలేదంట? తాను ఎరిగియో
అడ్డగించలేదంట, ఇది తప్పు అని ఖండించలేదంట, ఇది తప్పు అని వారిని సరిదిద్దడానికి ప్రయత్నం చేయలేదంట. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు కానీ దైవజనులు కానీ చేసే పని ఇదే. మన బిడ్డలు తప్పు చేస్తున్నారని కూడా తెలిసి ఏం చేస్తాం తెలుసా, వారిని వెనకేసుకుని వస్తూ ఉంటాం. ఒక్కసారి వారు తప్పు చేస్తున్నప్పుడు వారిని ఖండించకపోతే నా తల్లిదండ్రులు నన్ను ఏమనట్లేదు కదా అని అనుకుంటాం. చాలాసార్లు మేము గద్దిస్తూ ఉంటాం, మీరు బాధపడినా నో ప్రాబ్లం. ఎందుకో తెలుసా, మీరు గద్దించక మేమో గద్దించక ఏమవుతారు, ఆత్మీయ జీవితంలో నడిపించి ప్రభు రాకడలో నిత్య రాజ్యానికి సాక్షిగా వారిని నిమిత్తం పలకాల్సినటువంటి మేము కూడా ఖండించలేదనుకోండి మీ ఆత్మీయ జీవితాలని, మీరు తప్పిపోతే ప్రభు దుఃఖిస్తాడు. మనం ప్రేమతో అనుకోవచ్చు, నా బిడ్డ తప్పు చేయడండి చేసాడని తెలిసినా కూడా మనం చాలాసార్లు దాన్ని కవర్ చేస్తూ ఉంటాం. ఒకవేళ తప్పు చేసినా చేస్తే చేశాడు ఏంటి నీకేంటి అని అంటూ ఉంటాం. ఇక్కడ ఏలి అదే చేశాడు. తన కొడుకులు శాపాన్ని తెచ్చుకుంటున్నారు, తన కొడుకులు శాపాన్ని తెచ్చుకుంటున్నాడని ఎరిగి కూడా, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారని ఎరిగి కూడా, దేవుని దూషిస్తున్నారు, దేవునికి అవమానకరంగా బ్రతుకుతున్నారని, దేవుని సన్నిధికి దూరంగా ఉంటున్నారని ఎరిగి కూడా అతను ఖండించలేదంట, బుద్ధి చెప్పలేదంట, సరిచేయలేదంట. అందుకని దేవుడు వారిని ఏమంటున్నాడు చూడండి, ఆ కింద అతని ఇంటికి ఎవరింటికి, దైవజనుడైన ఏలి ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియచేయుచున్నాను. నిత్యమైన శిక్ష అంట. తండ్రి ఎటువంటి వాడు, దైవజనుడు, భక్తిపరుడు, నీతిపరుడు, అనేక మందికి రక్షణ కొరకు ప్రార్థించేవాడు, అనేక మంది క్షేమం కొరకు ప్రార్థించేవాడు. ఇప్పుడు తన కుమారులు చేసినటువంటి తప్పిదం ఎవరికి వచ్చింది శిక్ష? తన ఇంటి వారందరికీ కూడా శిక్ష వస్తుంది. దేవుని ఎడల భయభక్తులు లేకపోతే, దేవునిని నిర్లక్ష్యపరిస్తే, దేవుని సన్నిధిలో రావడానికి ఆసక్తి చూపలేకపోతే, దేవుని సన్నిధే కదా అని అలక్ష్యము చేస్తే, మనతో పాటు మన కుటుంబం అంతటికి కూడా అది ప్రాప్తిస్తుంది. కాబట్టి మనము ఏ రీతిగా ఉండాలో చూడండి. నలుగురు తల్లిదండ్రులను చూచాం, ఇక్కడ ఏలిని చూస్తున్నాం. మరొక వ్యక్తిని కూడా నేను చూపించాలనుకుంటున్నాను. సమూయేలు ప్రవక్తగా ఉన్నాడు. ఇదంతా మీకు 8వ అధ్యాయంలో కనపడుతుంది. మొదటి సమూయేలు 8వ అధ్యాయము నేను చెప్పేస్తాను వినండి. సమూయేలు ప్రవక్తగా ఉన్నాడు. సమూయేలుకి 2 కుమారులు, యోవేలు, అబియా. వీళ్ళిద్దరూ ఏం పని చేస్తున్నారంటే న్యాయాధిపతులుగా ఉన్నారు. సమూయేలు ప్రవక్తగా ఉన్నాడు, యోవేలు అబియా, సమూయేలు కుమారుడైన యోవేలు అబియా న్యాయాధిపతులుగా ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవునికి విరోధంగా లంచాలు తీసుకుంటున్నారంట. దేవుని పనిలో వీరు నిమగ్నం అవ్వాల్సినటువంటి వారు, దేవుడు వీరికి అప్పగించినటువంటి న్యాయాన్ని న్యాయాధిపతిగా నెరవేర్చాల్సిన వారు ఒక ప్రవక్త అటువంటి కుమారులు. సమూయేలు ప్రవక్త ఆషామాషి కాదు. మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలును అభిషేకించిన వాడు, 2వ రాజు అయినటువంటి దావీదును అభిషేకించినటువంటి వాడు. అటువంటి కడుపును పుట్టినటువంటి యోవేలు అబియా దేవుడు అప్పగించిన పనిని కాకుండా, దేవునికి లోబడడం మానేసి, దేవుని ఆజ్ఞలను కట్టడలను అనుసరించడం మానేసి, దేవుని ఎడల భయభక్తులు చూపించడం మానేసి, వారి ఇష్టానుసారంగా చేస్తూ లంచాలు తీసుకుని న్యాయాన్ని మార్చేస్తున్నారంట. అప్పుడు వరకు ప్రవక్తల తర్వాత న్యాయాధిపతులుగా ఉన్నటువంటి వారు, దేవుడు వారిని ఎన్నుకున్నటువంటి వారు, ఎప్పుడైతే యోవేలు అబియా ఇటువంటి తప్పుడు న్యాయాలను ఇస్తున్నారో ప్రజలందరూ గుమిగూడంట సమూయేలు దగ్గరకు వచ్చారంట. సమూయేలు దగ్గరకు వచ్చి అంటున్నారంట, మాకు న్యాయాధిపతులు వద్దు, మమ్మల్ని పాలించడానికి రాజులు కావాలని అంటున్నారంట. రాజులు కావాలని అన్నప్పుడు సమూయేలు వెళ్ళి దేవుడి దగ్గర మొరపెడుతున్నాడు. మొరపెడుతుంటే దేవుడు ఒక మాట అంటాడు. అక్కడ జాతకునండి, దేవుడు ఒక మాట అంటాడు, వాళ్ళు తిరస్కరిస్తుంది మిమ్మల్ని కాదు, నన్ను తిరస్కరిస్తున్నాడు అని అంటాడు. అక్కడ వాళ్ళు తిరస్కరిస్తుంది మిమ్మల్ని కాదు, నన్ను తిరస్కరిస్తున్నారు. వాళ్ళని ఐగుప్తు దేశం నుండి విడిపించుకొచ్చినప్పుడు
అవన్నీ మర్చిపోయారు. ఇప్పుడు వాళ్ళు నిన్ను కాదు తిరస్కరిస్తుంది, నన్ను తిరస్కరిస్తున్నారు. చూడండి, దైవజనులు కుమారులు చెడిపోయారు, ప్రవక్త యొక్క కుమారులు చెడిపోయారు. కారణం ఏంటంటే వీళ్ళు సరిగ్గా నడిపించడం కాక వీరి కాన్సన్ట్రేషన్ ఎక్కడుందంటే, జాతకు వినాలా, ఈ మాట పొరపడే అవకాశం ఉంది, అందుకని చెప్తున్నాను. దైవజనుడు ఎవరి వరకు కనిపెడుతూ ఉంటాడు? ఎక్కువగా సంఘం కోసం, సంఘంలో కుటుంబాల కోసం, సంఘ క్షేమం కోసం కనిపెడుతూ దేవుని పనిలో బిజీ అయిపోతూ కుటుంబాలను నిర్లక్ష్య పెడతా ఉంటారు. కొంతమంది కుటుంబాలు నిర్లక్ష్య పెడతా ఉంటారు. సంఘ పని, దేవుడు పని, సంఘ క్షేమము, సంఘం ఆశీర్వాదము, సంఘంలో పనులు, ఈ ఒత్తిడిలో కుటుంబాలని నిర్లక్ష్య పెడతా ఉంటారు. ఈ దైవజనులు చేసిన పని అదే, కుటుంబాలని నిర్లక్ష్య పెట్టారు. మా స్పిరిచువల్ లీడర్ ఆయన సింగపూర్లో ఉంటారు, ఆయన చెప్తాడు, ఆదివారం వరకు మీరు బిజీగా ఉంటారు కదా, సోమవారం ఒక్కరోజు ఫ్యామిలీతో స్పెండ్ చేయండి, మిగిలిన రోజు మీ పరిచర్లకు వెళ్ళండి అంటాడు ఆయన. సోమవారం అంతా కేవలం మీ ఫోన్లో ఆపేసి ఫ్యామిలీతోటి స్పెండ్ చేయండి అంటాడు ఆయన. ఎందుకో తెలుసా? రోజు ఎటో కాడు తిరుగుతాం, మేము ఇళ్ళకి వచ్చేసరికి వాళ్ళు పడుకుంటారో, మరలా మేము లేచి వెళ్ళేసరికి వాళ్ళు లేవరు. ఒకవేళ వాళ్ళు ఎర్లీగా లేచి స్కూల్కి వెళ్ళిపోయే వరకు మేము లేవం. ఏముండవంటే ఆ ప్రేమ ఆప్యాయతలు దైవజనులు కుటుంబాల్లో మిస్ అవుతూ ఉంటాయి. ఇక్కడ జరిగింది అదే. కానీ ఆ సమూయేలు కానీ ఏలి కానీ వారిని తప్పుదోవలో నడిపించలే. వారి సంఘం పట్ల, దేవుని పని పట్ల ఉన్న ఒత్తిడితో వారు ఆ లైఫ్కే బిజీ, సంఘానికి ప్రాధాన్యత ఇచ్చారు కానీ కుటుంబాన్ని నిర్లక్ష్య పెట్టారు. తల్లిదండ్రులు, ఇది కేవలం సేవకులకు మాత్రమే కాదు, తల్లిదండ్రులు ఖచ్చితంగా కుటుంబాలతో సమయాన్ని కేటాయించాలి. కుటుంబాలకి సమయాన్ని కేటాయించాలి. ఈరోజు ఎవరి పనులు వాళ్ళు, నలుగురు కూర్చోండం అంటే నలుగురు 4 ఫోన్లతో కూర్చోండం కానీ నలుగురు మాట్లాడలేకపోతున్నాం. పోనీ మన తల్లి తండ్రి పిల్లలు కూర్చున్నారంటే తల్లి తండ్రి ఫోన్లు పెట్టుకుని ఉన్నారు కానీ పిల్లలతో మాట్లాడలేకపోతున్నారు. ఒకప్పటి ప్రేమలు ఈ రోజు లేకపోవడానికి కారణం ఫోన్లే. మనం ఫోన్లు తీసుకున్నప్పుడు వాళ్ళు ఫోన్లు తీసుకుంటారు. నలుగురు ఒక చోట ఉన్నప్పుడు ఫోన్లు పక్కెట్టి కొద్దిసేపు ప్రేమగా మాట్లాడుకుందాం. తల్లిదండ్రులు దగ్గర నుండి బిడ్డలు ఆశించేది అదే. ఒక ఫోన్ పెట్టుకుని ఒక గదిలోకి వెళ్ళిపోతున్నారు. భోజనాలు చేసినప్పుడు ఆ సహవాసాలు ఉండట్లేదు, లేదా కామన్గా కూర్చుని కొద్దిసేపు మాట్లాడుకోవడం లేదు. తల్లిదండ్రులు సమస్యలు పిల్లలకు తెలియట్లేదు, పిల్లల సమస్యలు తల్లిదండ్రులకు తెలియట్లేదు. కానీ మన బిడ్డలు ఏం చేస్తున్నారనేది యోబు ఎలాగైతే గమనించుకుంటూ వచ్చాడో, యోబు ఎలాగైతే పరిశీలించుకొని ఒకవేళ పాపం చేశారేమో క్షమాపణ కోరదామని దేవుని సన్నిధిలో ప్రార్థించాడో, అనునిత్యము కూడా మన పిల్లలతో మనం సహవాసం చేస్తూ వారి అవసరాలు ఏంటో ఎరుగుతూ, ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే గద్దిస్తూ, దాన్ని సరిచేస్తూ, క్రమ పద్ధతిలో నడిపిస్తూ దేవుని సన్నిధిలో కొనసాగే వారిగా మన బిడ్డలు పెంచడానికి తల్లిదండ్రులుగా మన బాధ్యతలు తీసుకోవాలని కోరుకుంటూ, మా బిడ్డలు ఎక్కడికి వెళ్ళారమ్మా ఏమో తెలియదండి అనే మాటలు ఇక వినపడకూడదు. మన బిడ్డల పట్ల దేవుడు మనకిచ్చినటువంటి ఆ నమ్మకత్వాన్ని దేవుని ఎదుట మనం చూపిద్దాం, వారి ఎడల బాధ్యత కలిగి ఉందాం. అట్టి స్థితిలో మనమందరం ఉండడానికి ప్రయత్నిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, ఈ తండ్రుల దినోత్సవం రోజున తండ్రి నానా కొంతమంది మాదిరికరమైన తల్లిదండ్రులు మాకు చూపించావు ప్రభా. యోబు తన బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాడు అనుదినం. దావీదు తన కుటుంబం కోసం నిత్యము నీ సన్నిధిలో స్థిరపరచని ప్రార్థిస్తున్నాడు. అబ్రహాము తన కుటుంబానంతటిని కూడా పిలిచి ప్రభా అనుదినము కూడా తండ్రి బలి అర్పణ చేస్తూ నీకు మొరపెడుతూ ఉన్నాడు ప్రభయ్య. నోవాహు తన కుటుంబాన్ని బట్టి నీకు లోబడేవాడిగా ఆ దినములలో నీతిపరుడిగా, భక్తిపరుడిగా నీ ఎదుటి కనపడుతూ ఉన్నాడు. నేడు తండ్రులు నానా మా సంఘంలో కొదువుగొంటున్నారు ప్రభు. ఈ మాదిరికరమైన జీవితాన్ని మేమందరము కూడా జీవిస్తూ తండ్రి 128వ సంకీర్తనలో నువ్వేదైతే కుటుంబాన్ని బట్టి ఆశీర్వాదాలు పలుకుతున్నావో ఆ ఆశీర్వాదాలు మేము స్వతంత్రించుకునే కృప మా అందరికీ దయచేయమని
ప్రభు తండ్రిగా, తల్లిగా, కుటుంబం ఎడల భారం కలిగి ఉండడానికి, అనుదినము మొరపెట్టడానికి, కుటుంబం ఎడల బాధ్యతాయుతంగా కుటుంబాన్ని నడిపించేవారుగా, కుటుంబాన్ని కేర్ తీసుకునే కుటుంబంగా, వారి నడవడికను పరిశీలించేదిగా, వారు ఎల్లప్పుడూ సన్నిధిలో ఉండడానికి ప్రోత్సహించేవారిగా, వారు ఎల్లప్పుడూ భయభక్తుల్లో జీవించడానికి, వారికి మాదిరికరమైన జీవితం మేము కలిగి ఉండడానికి నీ కృప మా అందరికీ నీ చూపించి మీరే మహిమను పొందమని, ఈ తండ్రుల దినోత్సవం రోజున నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మా జీవితాన్ని సరిచేసుకుని మా కుటుంబాలు నీ సన్నిధిలో మాదిరికరమైన కుటుంబాలుగా, అనేక మందికి సాక్షార్థమైన కుటుంబాలుగా మా క్రైస్తవ కుటుంబాలు ఉండడానికి నీ సహాయమును దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.